లాస్ట్ సీజన్ లో ఒక్క అడుగు దూరంలో మందే కప్పు మనదేనా మందే కప్పు పక్కా ఫిక్స్ రాసుకోవడం. ఎవరు ఈసారి మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ ఈ రోజు ఎవరు నిలుస్తారు ఫస్ట్ మ్యాచ్? అభిషేక్ ఉన్నాడు కదా, అభిషేక్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఉన్నాడు. మొత్తం ఒకరి తర్వాత ఒకరు అవ్వడం అవుట్ అయిపోయినా మరి ఇంకోటి వస్తాడు. ఆడేవాడు లాస్ట్ లో ఆడేవాళ్ళు ఉన్నారు. ఏం పర్వాలేదు, భయపడాల్సిన పర్లేదు. ఎస్ఆర్హెచ్ పక్క నెక్కేది. నితీష్ కుమార్ రెడ్డి పోయినసారి ఇంకా లాస్ట్ అందరూ లాస్ట్ 7-8 వరకు అందరూ ఆడే ఉన్నారు. అలాగే బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు, మొత్తం బౌలర్స్ కూడా ఉన్నారు. పక్కగా నెక్కుతుంది ఎస్ఆర్హెచ్ మొమ్మట్లేదు. సో ఎక్కడి నుంచి వచ్చావు? వైజాగ్. ఏ క్లాస్? 8th. కేవలం ఎస్ఆర్హెచ్ కోసం వచ్చావా ఏంటి? ఎస్ఆర్హెచ్ కోసం. ఎవరిష్టం ఎస్ఆర్హెచ్ లో? ప్యాట్ కమిన్స్. సో ఈ రోజు మనదేనా? మనమే గెలుస్తామా? మనమే విన్ అవుతామా? అవును. పక్కా. సో చెప్పండి, ఈ రోజు మ్యాచ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సెకండ్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది ఉప్పల్లో, ఏంటి? ఇవాళ హైదరాబాద్ 300 కొట్టాలి ఎట్టి పరిస్థితిలో. ఇంకా ఇవాళ మనమే విన్ అవుతాం పక్క. 300 కొడతాం, మనమే విన్ అవుతాం. అభిషేక్ శర్మ 100 కొట్టాలి. ఎస్ఆర్హెచ్ అంటే కావ్య పాప సపరేట్ ఫ్యాన్ బేస్. ఏం చెప్తారు కావ్య పాప గురించి? ఏం చెప్తాం, ఆమె రావాలి, మ్యాచ్ చూడాలి అంతే. అంతేనా? కావ్య పాప కోసమా లేకుంటే ప్లేయర్స్ కోసం వచ్చింది? మేము ప్లేయర్స్ కోసం వచ్చినాం అంతేనా? అంతే. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హిందీ అదే. సో మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3:30 మ్యాచ్ మొదలైనప్పటికీ ముందుగానే ఇక్కడికి స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల నుంచి వచ్చామండి. నంద్యాల నుంచి వచ్చారా? టికెట్స్ దొరికాయా? దొరికాయండి. బుక్ మై షోలోనా? బుక్ మై షోలోనే తీసుకున్నాం. ఎంత పడాయి? 2700. సో ఇక్కడ సెకండ్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది. ఏ విధంగా ఉన్న ఎక్స్పెక్టేషన్స్? రీచ్ అవుతాయి ఎక్స్పెక్టేషన్స్? ఖచ్చితంగా రీచ్ అవుతాయి. ఎస్ఆర్హెచ్ డెఫినెట్లీ విన్ అవుతుంది. ట్రావిస్ హెడ్ ఈరోజు సెంచరీ కొట్టచ్చు అని మా ఎక్స్పెక్టేషన్. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి గురించి ఏంటి, ఏం చెప్తారు? ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఆశిస్తున్నాము. సో నితీష్ కుమార్ రెడ్డి మంచి షైన్ అవుతాడని చెప్పి అనుకుంటున్నాము. సో గత సీజన్ లో కమ్బ్యాక్ ఇచ్చారు, మొత్తం కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు. సో ఈసారి ఒక్క అడుగు దూరంలో లాస్ట్ టైం మనం ఉన్నాము. సో ఇప్పుడు ఆ ఒక్క అడుగు దూరం కూడా అధిగమిస్తామా? ఖచ్చితంగా ఈ ఇయర్ కప్పు మనదే అండి. కప్పు మనదేనా? ఎస్, పక్కాగా ఈసారి కప్పు కొడతామని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నాము. సో ఆ కాన్ఫిడెన్స్ తోనే మరి ఈ మ్యాచ్ చూడడానికి రావడం జరిగింది. అంటే ఉప్పల్ స్టేడియం మొదటిసారా? మొదటిసారి వచ్చామండి. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? బాగుందండి, బాగానే ఉంది. ఎటువంటి డిస్కంఫర్ట్ ఏమీ లేదు, బాగానే ఉంది. మొత్తం ఫ్యామిలీతో వచ్చాము మేము. సో మాకు ఎటువంటి ప్రాబ్లం ఏమి మేము ఫేస్ చేయలేదు. అదే అండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా ఫ్యామిలీ. అవునా? సో ఎస్ఆర్హెచ్ లో ఏంటి? ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అండి, బాబు కోసం వచ్చాను. బాబు కోసం వచ్చారా? సో రెగ్యులర్ గా ఐపీఎల్ నేను పాలవన్ బాబు వీళ్ళు చూస్తుంటా. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాసా? ఎవరిష్టం మన ఎస్ఆర్హెచ్ లో? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మనా? మనం విన్ అవుతామా ఇవాళ? ఎంత స్కోర్ చేస్తుంది? 300+. 300+. లాస్ట్ ఇయర్ 287 కొట్టింది. ఓకే. సో ఇయర్ 300 కొడతారు. ఓకే. రాజస్థాన్ రాయల్స్ అంటే టఫ్ బయట ఉంటుంది. ఏ విధంగా